అవన్నీ కూడా మీ జీవితంలో అవి సమకూర్చబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట సత్యమా అబద్ధమా అండి? సత్యమే. దేవుడు ఎప్పుడైనా ఏదైనా కార్యము జరిగించాలనుకున్నప్పుడు ఆయన మాటను పంపి జరిగిస్తాడంట. ఆయన మాట మాట్లాడితే చాలు. ఆయన మాటను పంపి స్వస్థతను అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఒక కరువుగా ఉందో ప్రవక్త వచ్చి మాట పలికినప్పుడు వచ్చే రోజుకల్లా ఈ సమయంలో ఇదే స్థలములో గొప్ప ఆశీర్వాదము అభివృద్ధి ఉంటుందని ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదంట. కానీ 24 గంటలు గడిచేసరికి ఎంత సమయం అండి? 24 గంటలు. టుమారో దిస్ టైం, రేపటి ఈ కాలమునకు, రేపటికి ఈ సమయమందు అని చెప్పండి. రేపటికి ఈ సమయమందు, ఎప్పటికల్లా? రేపు ఈ సమయం, రేపటికి ఈ సమయమందు ఈ రోజు విత్తబడిన వాక్యం యొక్క పంట మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బై టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లెంటీ అండ్ చీప్ అన్నప్పుడు ఒక్క వ్యక్తి నమ్మలేదంట. నమ్మనప్పుడు ఏమన్నాడంటే, అందరూ అనుభవిస్తారు కానీ నీవు అనుభవించకుండా ఉండిపోతావు అంటే, ప్రవక్త చెప్పిన ప్రకారం అక్కడ ఉన్న ఇజ్రాయెల్ దేశం అంతట్లో ఒక్క రాత్రిలో కరువు కాస్త అభివృద్ధిగా మారినప్పుడు, సమృద్ధిగా మారినప్పుడు అందరూ అనుభవించారంట. ఒకరు ఎవరైతే నమ్మలేదో ఆయన మాత్రం అనుభవించలేదంట. ఆమేన్. ఈరోజు నమ్మిన వారు అసాధ్యమైన కార్యములు చూచుదురు గాక. ఆమేన్. ఎప్పటికల్లా? రేపటి ఈ సమయం కల్లా అసాధ్యమైన కార్యాలు నా జీవితంలో జరుగుతాయన్న వారు చేతులు పైకెట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 బైబిల్ సెలవిస్తుంది, let every man be a liar and God be true. ప్రతి మనుషుడు అబద్ధికుడుగా ఉండునేమో కానీ దేవుడు మాత్రం సత్యవంతుడై ఉన్నాడు. ఎవరు సత్యవంతుడు? దేవుడు.